శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరావు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండ పూర్తి చేసాం. యుద్ధకాండలో 40 సర్గలు పూర్తి చేసి 41 సర్గలో 61వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 62వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఋషీనాం దేవతానాం చ గంధర్వాప్సరసాం తథా నాగానామథ ఇక్షాణాం రాజ్ఞాంచ రజనీచరా యచ్చ పాపం కృతం మోహాద్ అవలిప్తేన రాక్షసా మానంతే విగతో దర్ప స్వయం భూవర దానజః తస్య పాపస్య సంప్రాప్తా వ్యుష్టిరజ్జతురా సదా. ఓ రావణ, ఋషులు అంటే అంగదుడిని పిలిచి అంగద రాయబారం అంటాడు, పంపుతున్నాడు. ముందుగా ఒక రాయబారం పంపుతున్నాడు యుద్ధానికి ముందు రాముడు. రావణ, ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు వీరి విషయంలో నువ్వు మదాంధుడవై చేసిన పాపాలకి భరింపరాని ఫలితం ఇప్పుడు నీకు లభించబోతుంది. బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల కలిగిన నీ గర్వం అంతా కూడా నశించే సమయం దగ్గరకు వచ్చింది. తస్య దండధరస్తేహం దారాహరణకర్షిత దండం ధారయమాణస్తు లంకా ద్వారే వ్యవస్థిత. నా భార్యను హరించడం ద్వారా నాకు పీడను కలిగించావు నువ్వు. నీకు నేను దండం విధిస్తానికి వచ్చాను. లంకాద్వారం దగ్గర నిలిచి ఉన్నా నేను. పదవీం దేవతానాంచ మహర్షీనాంచ రాక్షసారాజర్షీనాంచ సర్వేషాం గమిష్యసి మయా హతః రాక్షసురా. నువ్వు నా చేత చంపబడి నీ మూలంగా ఎవరెవరైతే చంపబడ్డారో వాళ్ళు వెళ్ళిన చోటకు నువ్వు వెళ్తావు. బలేనయేన వై సీతామాయయా రాక్షసాదమ మామతిక్రామయిత్వా త్వం వృతం వాంస్తన్నిదర్శయా. ఓ రాక్షసాదమా, నువ్వు ఏ బలం చూసుకుని మాయ చేత నన్ను దూరం చేసి సీతను హరించావో ఆ బలాన్ని ఇప్పుడు చూపు. నీ దగ్గరికి వచ్చా, నీ ద్వారం దగ్గర నిలబడ్డా. అరాక్షసమిమం లోకం కర్తాస్మి నిశితైశరై నచేచ్చరణమభ్యే సీతామాదాయతు మైథిలీ. నువ్వు గనక సీతను అప్పగించి శరణు వేడకపోతే వాడి అయిన నా బాణాల చేత ఈ లోకంలో ఎక్కడా రాక్షసులనే వాళ్ళే లేకుండా చేస్తాను సుమా. రేపు మనం 69వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.